హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన సీక్రెట్ సొసైటీ ఆఫ్ ద సెకండ్ బార్న్ రాయల్స్ అని ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ రాజుల కుటుంబంలో పుట్టిన మొదటి బిడ్డకి రాజ్యాధికారం ఇచ్చి గొప్పగా చూసుకుంటారు. అండ్ సెకండ్ గా పుట్టిన పిల్లలేమో అన్నిట్లోనూ సెకండ్ చాయిస్ గానే మిగిలిపోతారు కదా. బట్ అదే అలాంటి ఆ సెకండ్ బార్న్స్ కి సూపర్ పవర్స్ ఉంటే ఎలా ఉంటుంది? అందులోనూ వీళ్ళ ఈ సూపర్ పవర్స్ ని ట్రైన్ చేయడానికి ప్రపంచంలో ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ సొసైటీ ఉంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చిన ఆ పిల్లలు వాళ్ళ రకరకాల శక్తుల్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకుంటారా? నేర్చుకున్నాక ఏం జరుగుతుంది? ఇంతకీ ఈ సీక్రెట్ సొసైటీని ఎందుకు స్థాపించారు? అసలు వీళ్ళ పర్పస్ ఏంటనే డిఫరెంట్ అయిన కాన్సెప్ట్ ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి యూరోప్ లోని స్మాలెస్ట్ కంట్రీ అయిన ఇలేరియా అనే దేశాన్ని చూపిస్తారు. ఈ దేశాన్ని అక్కడి రాయల్ ఫ్యామిలీ రూల్ చేస్తున్నారు. అండ్ ఇదిగో తనే ఈ రాజవంశంలో సెకండ్ బార్న్ ప్రిన్సెస్ అయిన సమంత, ఈ సినిమా హీరోయిన్. మన సమంత షార్ట్ గా సామ్ చిన్నప్పటి నుంచే తెగ అల్లరి చేస్తుంది. అండ్ తనకి ఎగ్జాక్ట్ ఆపోజిటే తన అక్క ఎలెనోర్. తన పుట్టుకతో మాత్రమే కాదు, బిహేవియర్ లో కూడా ఒక పర్ఫెక్ట్ ప్రిన్సెస్. సామ్ కి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తన నాన్న అంటే ఇలేరియాకి రాజు, అతని బ్రదర్ ఇద్దరు ఏదో పని మీద వెళ్లి ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. దాంతో సామ్ వాళ్ళ అమ్మాయిన క్వీన్ క్యాథరిన్ మొత్తం చార్జ్ తీసుకుని ఆ కంట్రీని రన్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఇంకొన్ని వారాలలో ఎలెనోర్ కి 18 సంవత్సరాలు అవుతాయి కనుక నెక్స్ట్ తనే క్వీన్ కాబోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాయల్ ఫ్యామిలీ దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా మొత్తం అందరి దృష్టి ఎలెనోర్ పైనే ఉండడంతో లెఫ్ట్ అవుట్ గా ఫీల్ అయిన మన సామ్ ఫస్ట్ పుట్టిన వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చి రాజ్యాలని అప్పగిస్తున్నారు. మరి సెకండ్ బార్న్ రాయల్స్ గా పుట్టిన మా సంగతి ఏంటి? మా విలువ ఎక్కడుంది? అసలు మేమెందుకు పుట్టామని ఈ వరల్డ్ లో ఫిట్ అవ్వలేక లైఫ్ లాంగ్ తన అక్క వెనకాలి సెకండ్ చాయిస్ గా ఉండిపోవడం కూడా నచ్చక తనకంటూ ఒక సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అలా నెక్స్ట్ సీన్ లో మనకి సామ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మైక్ ని చూపిస్తారు. చిన్నప్పటి నుంచే పార్షియాలిటీలో పెరిగిన సామ్ అందరినీ సమానంగా చూడాలని అనుకుంటుంది. అందుకే మేడం గారు డైరెక్ట్ గా రాజుల పాలనే ఉండకూడదు, మాకు ఎలక్షన్స్ ఇంకా గవర్నమెంటే కావాలని ఒక పార్క్ లో తన మ్యూజిక్ బ్యాండ్ తో కలిసి మొనార్కీకి విరుద్ధంగా క్యాంపెయిన్స్ నడుపుతుంది. సొంత కుటుంబంలో చిచ్చు పెట్టడం అంటే ఇదేనేమో. అలా మన సామ్ పాట పాడుతూ గిటార్ వాయించి రచ్చరచ్చ చేస్తుంటే సడన్ గా తనకి 2-3 స్ట్రీట్లకి అవతల నుంచి పోలీసులు వచ్చి సైరన్ సౌండ్ వినిపిస్తుంది. వెంటనే తను మైక్ కి పోలీసులు వస్తున్నారు, మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తానని చెప్పి తన స్కేట్ బోర్డ్ లో అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. పోలీసులు కూడా కారులో తనని ఫాలో అవుతారు. సామ్ ఇచ్చిన బిల్డప్ కి ఇక్కడ ఏదో పెద్ద చేసింగ్ సీన్ జరుగుతుందనుకుంటే తను ముచ్చటగా 3 అడుగులు ముందుకు వెళ్లి అక్కడ తన అక్క ఎలెనోర్ పోస్టర్ ఉండడం చూసి చీనా జీవితం ఎక్కడ చూసినా తనే నాని ఆలోచిస్తూ స్కిడ్ అయి యాక్సిడెంటల్ గా కింద పడి పోలీసులకి దొరికిపోతుంది. మొనార్కీ వద్దని వేరే ఏదైనా టీనేజర్ ఈ పోరాటం చేసుంటే వాళ్ళ పేరెంట్స్ ని స్టేషన్ కి పిలుచుండేవాళ్ళు. కానీ క్వీన్ కన్న కూతురే పని చేస్తే పోలీసులు ఏం చేస్తారు పాపం. సామ్ ని అలాగే మూటకట్టుకు తీసుకువెళ్లి ప్యాలెస్ లో ఉన్న తన అమ్మకి అప్పగిస్తారు. అసలు నీకేమైనా పిచ్చా? నువ్వు కూడా రాయల్ ఫ్యామిలీకి చెందిందానివి అని మర్చిపోతున్నావా ఏంటి అని వాళ్ళ అమ్మ క్యాథరిన్ తనని తిట్టడంతో సామ్ బయట ప్రజలు సంతోషంగా లేరమ్మా, వాళ్ళకి డెమోక్రసీ కావాలి, అందుకే నాతో పాటు ఆ క్యాంపెయిన్ లో పాలు పంచుకున్నారు, మీరెందుకు అర్థం చేసుకోవట్లేదని అడిగితే నీతో కలిపి మొత్తం 14 మంది వీళ్ళు చెప్తున్నారని నేను రాజ్యాన్ని కూల్చేయాలా? అసలు నువ్వు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు కూడా ఒక ప్రిన్సెస్ వే సమంత, థ్రోన్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయొద్దని అడ్వైస్ చేస్తుండగా నేను స్కూల్ కి వెళ్ళాలి, నాకు టైం అవుతుందని సామ్ అంటుంది. దానికి వాళ్ళమ్మ సరే కనీసం ఫేస్ వాష్ అనే చేసుకుని వెళ్ళని అంటే సామ్ కోపంగా నేను 15 అమ్మ 5 కాదు, ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసని అంటూ సడన్ గా తన మొహం మీద పెయింట్ ఉందని రియలైజ్ అయి మధ్యలోనే ఆగి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సామ్ స్కూల్ ని చేరుకున్నట్టు చూపిస్తారు. లాకర్ నుంచి తన బుక్స్ తీస్తున్నప్పుడు ఇక్కడ రొక్సానా అనే ఇంకో స్టూడెంట్ ని తను కలుస్తుంది. రొక్సానా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. 24 గంటలు తన చేతిలో ఒక ఫోన్, అండ్ ఆ ఫోన్ ఆల్ టైమ్ లైవ్ లో లేకపోతే తను ఊపిరి కూడా పీల్చుకోలేదు. దానికి తగినట్టు తనకి 106 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే తను పెద్ద సెలబ్రిటీ. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి ఏదో ఒక కొండ మీద ఉన్న ఒక హై సెక్యూరిటీ ప్రిజన్ ని చూపిస్తారు. అండ్ ఇందులోని ప్రపంచంలోని అతి భయంకరమైన క్రిమినల్స్ ని బంధించుంటారు. వాళ్ళలో ఖైదీ నంబర్ 34 ని మాత్రం అందరికీ చాలా దూరంగా టాప్ లెవెల్ సెక్యూరిటీ ఉన్న ఒక సెపరేట్ కేజ్ లో బంధించుంటారు. అప్పుడు అక్కడికి 2 గార్డ్స్ వచ్చి ప్రిజనర్ నంబర్ 34 కి ఫుడ్ ఇచ్చి వెళ్లిపోతారు. ఆ ప్లేట్ లో వేరేది ముట్టకుండా డైరెక్ట్ గా ఆపిల్ తీసిన అతను ఆ ఆపిల్ ని కొరక్కాని అందులో ఒక కెపాసిటర్ కనిపిస్తుంది. అది తీసుకుని వెనక గోడ మీద ఉన్న ఒక టైల్ ని తీస్తాడు. తీరా చూస్తే ఈ క్రిమినల్ దాని వెనక మిషన్ లో ఆల్రెడీ ఏదో సెట్ చేసి ఉంటాడు. ఇప్పుడు అతను తీసిన ఈ కెపాసిటరే ఆ మిషన్ కంప్లీట్ అవ్వడానికి కావలసిన లాస్ట్ పార్ట్. ఈ వ్యక్తి దాన్ని
అందులో ఫిక్స్ చేసిన వెంటనే ఆ మిషన్ స్టార్ట్ అయి అతని మెడకున్న కాలర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇతనేం నార్మల్ క్రిమినల్ కాదు, ఇతనికి సూపర్ పవర్స్ ఉంటాయి. ఇన్ని రోజులు అతని పవర్స్ ని రెస్ట్రిక్ట్ చేసి ఆ మెడకున్న కాలర్ తీసేయగాని అతని శక్తులు మళ్లీ పనిచేసి ఆ జైల్ డోర్ బ్రేక్ చేసుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. కట్ చేస్తే శామ్ ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ మైక్ బాగా సీరియస్ గా మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఎందుకో కాదు, సమ్మర్ వెకేషన్ లో వీళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న కాన్సర్ట్ చేయబోతున్నారు. దాన్ని బెస్ట్ గా పర్ఫార్మ్ చేయాలని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యాక మైక్ శామ్ దగ్గర ఈ రోజు నైట్ మనం పబ్ కి వెళ్దామని అడుగుతాడు. దానికి తను కూడా ఓకే ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని ఎక్సైట్ అవుతుంది. కానీ దానికి ముందు నాకు ఈవినింగ్ ఒక చిన్న పనుంది, దాన్ని పూర్తి చేసుకుని వస్తానని చెప్పి శామ్ వెళ్తూ వెళ్తూ మైక్ దగ్గర అలాగే ఈవినింగ్ రావడానికి ముందు బ్రష్ చేయడం మర్చిపోకు, నువ్వు తిన్నా గార్లిక్ నాన్ స్మెల్ ఇంకా కొడుతుందని చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న మైక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను చెప్పిన గార్లిక్ నాన్ అతను 2 days బ్యాక్ తినుంటాడు. అది ఇప్పుడెలా తను చెప్తుందో అతనికి ఏం అర్థం కాదు. ఇటు సమంత వాళ్ళ ఇల్లు అదే ప్యాలెస్ కి తిరిగి వెళ్లి తను చెప్పింది కదా ఈవినింగ్ ఏదో పనుందని దానికి రెడీ అవుతూ రూమ్ లో ఉన్న బాక్సెస్ అన్ని తీస్తున్నప్పుడు తనకొక బాక్స్ లో వాళ్ళ నాన్న ప్లేన్ క్రాష్ లో చనిపోయారు కదా అప్పటి న్యూస్ పేపర్ దొరుకుతుంది. శామ్ అది చూస్తూ వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకుంటుంది. యాక్చువల్లీ తను వాళ్ళ నాన్నకి చాలా క్లోజ్. ఆయన ఎప్పుడూ తన దగ్గర పడుతున్న ఈ మంచుని నువ్వు సరిగ్గా నోట్ చేస్తే ఇందులో రాలే ప్రతి స్నోఫ్లేక్ చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి శామ్, అండ్ నువ్వు కూడా అచ్చం ఈ స్నోఫ్లేక్స్ లానే చాలా యూనిక్ అయిన దానివి. సో నువ్వు ఎప్పుడు నిన్ను వేరే ఎవరితోనూ కంపేర్ చేసుకోకని ప్రేమగా అడ్వైస్ చేసి తనని ముద్దుగా స్నోఫ్లేక్ అనే నిక్ నేమ్ తో పిలిచేవాడు. అందుకే ఇప్పుడు కూడా శామ్ వాళ్ళ నాన్నకి గుర్తుగా తన మెడలో స్నోఫ్లేక్ సింబల్ లో ఒక చైన్ వేసుకుని ఉంటుంది. ఇలా గతం గుర్తు తెచ్చుకుని బాధపడుతున్న తను కొంచెం సేపు తర్వాత రెడీ అయి తన అక్క ఎలనోర్ ఇంకా వాళ్ళ అమ్మ క్యాథరిన్ తో కలిసి ఒక పార్టీకి వెళ్తుంది. ఇది ఎలనోర్ ఇంకొన్ని వారాల్లో క్వీన్ అవ్వబోతుంది కాబట్టి దానికి ముందు జరిగే ప్రీ పార్టీ. శామ్ తన అక్క అమ్మతో మీడియా ముందు పోస్ట్ చేస్తూ ఎప్పుడీ పార్టీ అయిపోతుందా అని ఒక మూలలో వెయిట్ చేస్తున్నప్పుడు మైక్ ఎక్కడున్నావు టైం అయిపోతుందని మెసేజెస్ పంపించడంతో వెంటనే శామ్ తన అమ్మ దగ్గరికి వెళ్లి నాకు బాగా తలనొప్పేస్తుందమ్మా నేనింటికి వెళ్లి పడుకుంటానని బాగా నటించడంతో వాళ్ళ అమ్మ కూడా సరే జాగ్రత్తగా వెళ్ళు రెస్ట్ తీసుకో అని పర్మిషన్ ఇవ్వగాని శామ్ వెంటనే అక్కడ నుంచి చెక్కేసి డైరెక్ట్ గా బాత్రూమ్ కి వెళ్లి అక్కడ తన డ్రెస్ హెయిర్ మేకప్ మొత్తం మార్చి పూర్తిగా రెడీ అయి లేట్ చేయకుండా మైక్ వెయిట్ చేస్తున్న పబ్ దగ్గరికి వెళ్తుంది. కానీ వీళ్ళిద్దరూ 15 years మైనర్స్ కాబట్టి లోపలికి వెళ్ళనివ్వరు. దాంతో ఇంత రెడీ అయింది వేస్ట్ అని వీళ్ళిద్దరూ మొహం వేలాడి తీసుకుని తిరిగి వెళ్తున్నప్పుడు శామ్ దూరంగా పబ్ వెనక బ్యాక్ డోర్ నుంచి కొందరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్లడం గమనించి వెంటనే ఎక్సైట్ అవుతూ మైక్ దగ్గర నేను ఆ బ్యాక్ డోర్ పాస్వర్డ్ చూసాను నాకు అది తెలుసు రా అని తీసుకువెళ్తుంది. కానీ మైక్ అంత దూరం నుంచి నాకు ఆ మనుషులే సరిగ్గా కనిపించలేదు, నీకు పాస్వర్డ్ ఎలా కనిపిస్తుంది జోక్ చేయకని అంటాడో లేదో శామ్ కరెక్ట్ గా పాస్వర్డ్ ఎంటర్ చేసి డోర్ ఓపెన్ అయిపోతుంది. దాంతో మైక్ మళ్ళీ షాక్ అయి అయినా అంత దూరం నుంచి ఎలా చూసావు నీవి కళ్ళ టెలిస్కోప్ అని అడుగుతూ ఇద్దరు ఆ పబ్ లోకి ఎంటర్ అవుతారు. ఫస్ట్ ఎంజాయ్ చేసిన లోపలికి వెళ్లిన కొంచెం సేపట్లోనే ఎందుకో మన శామ్ కి ఫుల్ సౌండ్ తో ప్లే అవుతున్న డీజే మ్యూజిక్ నుంచి దోమలు ఈగలు ఎగిరే సౌండ్స్ ఇంకా సరిగ్గా చెప్పాలంటే అక్కడున్న వాళ్ళందరి హార్ట్ బీట్ సౌండ్స్ వరకు మొత్తం అంతా క్రిస్టల్ క్లియర్ గా వినిపించి తల పేలిపోయే అంత నొప్పితో బాగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ భరించలేక ఆ సౌండ్ మొత్తం ఆపడానికి అక్కడున్న ఫైర్ అలారం ఆన్ చేస్తుంది. దీంతో అందరూ నీళ్ళలో తడిచిపోయి ఆ పబ్ పాడవడంతో మళ్ళీ శామ్ ఇంకా మైక్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అప్పుడు శామ్ మైక్ దగ్గర తనకి ఉన్నట్టుండి ఆ పబ్ లో వినిపించిన సౌండ్ల గురించి అంతా చెప్పి ఇది అన్బిలీవబుల్ అనిపించచ్చు కానీ నేను నిజమే చెప్తున్నా నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని అంటే అఫ్ కోర్స్ నమ్ముతున్నా శామ్, అయినా ఇదేం కొత్త కాదు, ఆల్రెడీ నువ్వు ఇంతకు ముందు ఎన్నో అన్బిలీవబుల్ థింగ్స్ చేసావు గుర్తుందా, స్టార్టింగ్ లో 3 streets అవతల నుంచి పోలీసులు వస్తున్నారని సరిగ్గా చెప్పావు, ఆ తరువాత నేను 2 రోజులకి ముందు తిన్న కూర స్మెల్ చేసావు, అది సరిపోదని అంత దూరం నుంచి ఆ పబ్ బ్యాక్ డోర్ పాస్వర్డ్ సరిగ్గా చూసానని చెప్పావు, అవన్నిటినీ కంపేర్ చేసినప్పుడు ఇది చాలా చిన్న విషయం అని మైక్ అనడంతో అది విన్న శామ్ ఫ్రస్ట్రేట్ అయి బై ఛాన్స్ నాకు బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందేమో అని పిచ్చి పిచ్చిగా ఆలోచించడంతో అలా ఏముండదులే లైట్ తీసుకొని బెస్ట్ ఫ్రెండ్ మైక్ చెప్తాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ అక్కడే నిద్రపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు తెల్లవారి మైక్ వాళ్ళ నాన్న వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తాడు. యాక్చువల్లీ మైక్ వాళ్ళ నాన్నేమో ప్యాలెస్ లో పనిచేస్తున్న ఒక చిన్న వర్కర్. వీళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు శామ్ మైక్ దగ్గర థ్యాంక్ గాడ్ ఈ విషయం మా అమ్మకి తెలియలేదని ఇలా అంటుందో లేదో ముందున్న కార్ డోర్ ఓపెన్ అయి శామ్ వాళ్ళ అమ్మ క్యాథరిన్ తనని బండెక్కమంటుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల శామ్ వాళ్ళ అమ్మకి బాగా కోపం వచ్చి నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ గా ఈ వెకేషన్ లో నువ్వు ఖచ్చితంగా సమ్మర్ స్కూల్ వెళ్ళాలని కరాఖండిగా చెప్తుంది. దానికి శామ్ లేదు ఈ సమ్మర్ వెకేషన్ లో నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పని ఉందని ఎంత చెప్పినా క్యాథరిన్ అస్సలు వినిపించుకోదు. సో ఇక సమ్మర్ స్కూల్ కి వెళ్లడం తప్ప వేరే దారి లేదని శామ్ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ తన బెస్ట్ ఫ్రెండ్ మైక్ కి కాల్ చేసి జరిగింది చెప్తుంది. బట్ డోంట్ వరీ మన ప్లాన్ లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ సమ్మర్ వెకేషన్ లో మనం చేయబోయే ఆ కాన్సెప్ట్ కి ఏది ఏమైనా నేను టైం కి ఖచ్చితంగా
ఖచ్చితంగా అటెండ్ చేస్తానని తను చెప్తూ ఉండగా శామ్ తో మాట్లాడడానికి తన అక్క ఎలెనోర్ అక్కడికి వస్తుంది. వెంటనే మైక్ తో ఫోన్ కట్ చేసిన శామ్ నీకేం కావాలని అడిగితే నువ్వు సమ్మర్ స్కూల్ కి వెళ్తున్నావని విన్నాను. యాక్చువల్లీ మనమిద్దరం సరిగ్గా మాట్లాడుకుని చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా. ఈ మధ్య నేను చాలా బిజీ అయిపోయాను. కొరనేషన్ సెరమనీ వస్తుంది కదా అని తను అక్వట్గా ఏదో చెప్తున్నప్పుడు ఇరిటేట్ అయిన శామ్ ఎలెనోర్ ని మధ్యలోనే ఆపి అవునమ్మా తల్లి, నాకు తెలుసు ఇంకొన్ని రోజుల్లో నువ్వు ఈ దేశానికి రానివ్వబోతున్నావు. అది పదే పదే నువ్వు నాకు గుర్తు చేయక్కర్లేదని తిట్టడంతో నిస్సహాయంగా ఎలెనోర్ ఏదో ఒక రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే తెల్లవారి శామ్ నచ్చకపోయినా వేరే దారి లేక సమ్మర్ స్కూల్ ని చేరుకుంటుంది. లోపలికి వెళ్ళగానే అక్కడున్న జాన్వరి అనే అమ్మాయి తనని ఇంట్రొడ్యూస్ చేసుకుని నీ పేరు సమంత కదా, నేనింతకు ముందు నిన్నొక పార్టీలో చూశాను. మళ్ళీ మనం ఇలా సమ్మర్ స్కూల్లో కలుస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదని మన హీరోయిన్ తో బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఇంకా ఎవరో రాలేదా అని అంటారో లేదో సడన్ గా వెనక సీట్ లో నుంచి మెల్లగా హాయ్ అని ఎవరో చెప్పడం వినిపించి తిరిగి చూస్తే అక్కడ వీళ్ళలానే ఇంకో అబ్బాయి కూర్చునుంటాడు. అతని పేరు మాథ్యూ. షాక్ అయిన వీళ్ళు అసలు నువ్వెప్పుడొచ్చావు, మాకు తెలియనే లేదని అంటే యాక్చువల్లీ నేను మీ ఇద్దరి కన్నా ముందే వచ్చా, కానీ నేను ఇంట్రోవర్ట్, యూజువల్లీ చాలా సైలెంట్ గా ఉంటాను కాబట్టి పక్కనే ఉన్న ఎవరో నా ప్రెసెన్స్ ని నోట్ చేయరు. చిన్నప్పటి నుంచే నాకు అలవాటు అయిపోయిందని అంటాడు. నర్వస్ గా మాథ్యూ మాట్లాడుతున్న ఈ టైంలో బాగా ధూమ్ధామ్ చేసుకుంటూ ఏదో ఆడుకోవడానికి వచ్చినట్టు జాలీగా ఎంటర్ అయ్యే టూమా అనే ఇంకో క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ తరువాత లాస్ట్ గా మనం స్టార్టింగ్ లో చూసిన రొక్సానా అనే ఇంటర్నెట్ సెలబ్రిటీ కూడా వస్తుంది. వీళ్ళైదుగురే ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీళ్ళంతా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి జేమ్స్ అనే టీచర్ వస్తాడు. అతను తనని పరిచయం చేసుకున్నాక మీ అందరికీ ఒక పెద్ద వెల్కమ్. ముఖ్యమైన విషయం చెప్పడానికి ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. ఇక్కడున్న మీరు ఐదుగురు మీ రాయల్ ఫ్యామిలీస్ లో పుట్టిన సెకండ్ బోర్న్ చిల్డ్రన్. సో మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచామో తెలుసా? అఫ్ కోర్స్ చదువుకోవడానికి కాదు, మీరు ఈ సమ్మర్ స్కూల్లో ఉండి మీ సూపర్ పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోబోతున్నారని చెప్తే ఈ పిల్లలేమో మమ్మల్ని చూస్తే మరీ అంత ఎర్రి పప్పుల్లా కనిపిస్తున్నామా టీచర్ జేమ్స్, నెక్స్ట్ టైం మమ్మల్ని చదువుకోవడానికి మోటివేట్ చేయాలనుకుంటే నమ్మేటట్టు ఏదైనా అబద్ధం చెప్పండి అని అంటూ ఉండగా వీళ్ళు నమ్మరని అర్థం చేసుకున్న జేమ్స్ ఇలా అయితే పనవదు, ఇటు చూడు కన్నా అని అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళ కళ్ళ ముందు క్లోన్స్ లో మల్టిప్లై అవుతాడు. నేను కూడా మీలా ఒక సెకండ్ బోర్న్ రాయల్ ని, నాలా మీ అందరిలోనూ మీకే తెలియని స్పెషల్ పవర్స్ ఉన్నాయి. అండ్ ఈ సీక్రెట్ సొసైటీ ఆఫ్ ద సెకండ్ బోర్న్ రాయల్స్ అనే ఆర్గనైజేషన్ లో మనం అదేంటో తెలుసుకోబోతున్నామని జేమ్స్ చెప్తాడు. ఇదంతా విన్న ఆ పిల్లలు షాక్ లో ఉన్నప్పుడు జేమ్స్ వాళ్ళకి ఫర్దర్ గా మిగతా విషయాలన్నీ మీకు ఈ సీక్రెట్ సొసైటీకి లీడర్ అయిన క్వీన్ క్యాథరిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందని అతను అనౌన్స్ చేయగానే యూనిఫామ్ లో టిప్ టాప్ గా రెడీ అయిన శామ్ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. తనను అక్కడ చూసిన శామ్ కి ఆశ్చర్యంలో ఒక నిమిషం ఏం అర్థం కాదు. అప్పుడు క్యాథరిన్ వాళ్ళందరికీ రాయల్ ఫ్యామిలీలో రెండో బిడ్డగా పుట్టిన ప్రతి అందరికీ సూపర్ పవర్స్ ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాలకి ముందు వాళ్ళందరినీ కలపడం కోసమే ఈ సీక్రెట్ సొసైటీ స్థాపించబడింది. ఫస్ట్ బోర్న్ అయిన మీ ఎల్డర్ బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ దేశాన్ని పాలిస్తారు. అండ్ సెకండ్ బోర్న్స్ అయిన మీ పర్పస్ మీ సూపర్ పవర్స్ తో మీ దేశాలని కాపాడుకోవడమని క్యాథరిన్ వాళ్ళందరికీ చెప్తుంది. ఇది విన్న టూమా, మాథ్యూ, జాన్వరి ఇంకా రొక్సానా చాలా ఎక్సైట్ అవుతారు. అలాగే ఫైనల్ గా ఇంకో రూల్ ఏంటంటే ఈ ట్రైనింగ్ లో ఏ స్టూడెంట్స్ అయితే పాస్ అవ్వరో వాళ్ళ మెమరీలో ఈ సీక్రెట్ సొసైటీ ఇంకా సూపర్ పవర్ గురించి మర్చిపోయేలా అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత శామ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి మీరు ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర నుంచి ఎందుకు దాచారమ్మా, మనకి సూపర్ పవర్స్ ఉన్నట్టు నాన్నకో లేక ఎలెనోర్కో తెలుసా అని అడుగుతుంది. లేదు శామ్, నువ్వు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలెనోర్ కి ఈ విషయం తెలియనివ్వకూడదు, అదే మన సీక్రెట్ సొసైటీ రూల్ అని చెప్పి తనని ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటుంది. తను వెళ్లిపోయాక జేమ్స్ అక్కడికి వచ్చి క్యాథరిన్ దగ్గర జైలు నుంచి తప్పించుకున్న ప్రిజనర్ నంబర్ 34 గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతాడు. దానికి క్యాథరిన్ ఇంకా లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని వదలనని అంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకి జైల్లో నుంచి తప్పించుకున్న ప్రిజనర్ నంబర్ 34 ని చూపిస్తారు. అతను గాలిలో పనిచేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక కాల్ వస్తుంది. అది అటెండ్ చేసిన ఇతను నాట్ బ్యాడ్, యాపిల్ లో మిషన్ పార్ట్స్ పంపించే నీ ఐడియా బాగానే ఉంది, కంగారు పడకు, మన మిషన్ లో నీకు కావాల్సింది నేను చేస్తా, అలాగే నా పగ తీర్చుకోవడానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తానని మాటిచ్చావు, అది మర్చిపోకని చెప్తాడు. అప్పుడే మనకి తన్ని అరెస్ట్ చేసి 10 సంవత్సరాలుగా జైల్లో పెట్టింది ఇంకెవరో కాదు శామ్ వాళ్ళ అమ్మని తెలుస్తుంది. ఇప్పుడు ఆ పగ తీర్చుకోవడానికి శామ్ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు. రేపు ప్లాన్ లో భాగంగా ఫేజ్ 1 స్టార్ట్ అవ్వబోతుందని చెప్పి విలన్ కాల్ కట్ చేశాక ఇతను మళ్ళీ తన ప్రాక్టీస్ ని కంటిన్యూ చేస్తాడు. అప్పుడే మనకి ఇంతసేపు ఇతను గాలిలో గుద్దిన పంచెస్ అన్ని ఆపోజిట్ లో ఉన్న అయన్ వాల్ కి బలంగా వెళ్లి తగలడం చూపిస్తారు. ఈ విలన్ సూపర్ పవర్ ఇంకేంటో కాదు, టెలికైనసిస్. అంటే ఇతను కూడా ఏదో ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన సెకండ్ బోర్నే అన్నమాట. అట్ ద సేమ్ టైం ఇటువైపు వీళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. జేమ్స్ వీళ్ళందరినీ ఒక వైట్ రూమ్ కి తీసుకువెళ్లి అక్కడ ఒక బటన్ ప్రెస్ చేయగానే ఆ రూమ్ ఇంటీరియర్ ఫుల్ గా మారిపోయి ఆపోజిట్ ఎండ్ లో చిన్న పిరమిడ్ లా ఏదో కనిపిస్తుంది. మీరు వెళ్లి ఆ పిరమిడ్ ని టచ్ చేస్తే ఈ రోజుటి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుందని అతను చెప్పగానే ఓ ఇంతేనా అని వీళ్ళందరూ నార్మల్ గా ముందుకు వెళ్తారు. కానీ ఇక్కడే ట్విస్ట్, ఆ
హఠాత్తుగా వాళ్ళ దారికి అడ్డుగా ఆ రూమ్ అంతా బ్లాక్స్ రావడం, వీళ్ళని అన్ని డైరెక్షన్స్ నుంచి లేజర్ గన్ షూట్ చేయడం అని చాలా ట్రాప్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ దాటుతున్న ప్రాసెస్ లో వీళ్ళ సూపర్ పవర్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. లైక్ రొక్సానా అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఎలా అయినా గన్స్ కి కనిపించకూడదని అనుకుంటూ ఉండగా సడన్లీ తను సగం ఇన్విజిబుల్ అయిపోతుంది. కానీ తన పవర్స్ ఎలా వాడి పూర్తిగా ఇన్విజిబుల్ అవ్వాలో తెలియక తన్నిటి తికమక పడుతుంటే అటు టూమా ఊరికే ఉండకుండా మాథ్యూ దగ్గర అలా దాగవడానికి బదులు నా ముందుకొచ్చి షీల్డ్లా నిలబడొచ్చు కదా అని అంటాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అది విన్న మాథ్యూ ఏదో పొసెస్ అయినట్టు టూమా చెప్పిందల్లా చేస్తాడు. అప్పుడే మనకి టూమా సూపర్ పవర్ వల్ల అతను ఏం ఆర్డర్ చేసినా దాన్ని అందరూ పాటిస్తారని తెలుస్తుంది. ఇంకా మన శామ్ సంగతికొస్తే తన సెన్సెస్ చాలా షార్ప్. చుట్టూ చిన్న ఈగ కదిలినా తనకి వినిపిస్తుంది కనుక ఆ లేజర్ గన్స్ ఏ డైరెక్షన్ లో తిరుగుతున్నాయో నోట్ చేసి తెలివిగా వాటి దగ్గర నుంచి తప్పించుకుని ఆల్మోస్ట్ ఆ పిరమిడ్ ని తీసుకునేలా వెళ్తుంది. బట్ లాస్ట్ సెకండ్ లో తనని కూడా ఆ లేజర్ గన్ షూట్ చేసేయడంతో వీళ్ళ ఐదుగురు ఈ టాస్క్ లో ఓడిపోతారు. అయినా ఈ దురదృష్టంలో అదృష్టం ఏంటంటే వీళ్ళ ఐదుగురికి వాళ్ళ సూపర్ పవర్స్ ఏంటో తెలిసాయి. రొక్సానాకి ఇన్విజిబిలిటీ పవర్, టూమాకి అందరినీ కమాండ్ చేసే పవర్, మాథ్యూకి ఇన్సెక్ట్స్ ని కంట్రోల్ చేసే పవర్, శామ్ కి హియరింగ్, స్మెల్ ఇంకా కళ్ళని అన్ని సెన్సర్స్ షార్ప్ గా ఉండడం, ఫైనల్ గా జాన్వరికి కొంచెం సేపటికి మాత్రం తను ఎవరిని టచ్ చేస్తుందో వాళ్ళ శక్తిని స్టీల్ చేసే పవర్ ఉంటుంది. ఆ రోజు రాత్రి వీళ్ళందరూ నిద్రపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు టూమా మాథ్యూ దగ్గర నీ సూపర్ పవర్స్ ఈ సమ్మర్ స్కూల్ కి వచ్చాక యాక్టివేట్ అయ్యాయా లేకపోతే అంతకు ముందేనా అని అడుగుతాడు. దానికి మాథ్యూ యాక్చువల్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి నన్ను చాలా ఇన్సెక్ట్స్ కుడుతూ వచ్చాయి కానీ నేను పెద్దగా పట్టించుకోలేదని అంటాడు. మరి నీ సంగతి ఏంటని అడిగినందుకు టూమా అతని దగ్గర యాక్చువల్లీ పోయిన సంవత్సరం నుంచి నా ఫ్రెండ్స్ చాలా మంది నీ నేపిచ్చి పని చేయమని చెప్పినా కొంచెం కూడా ఆలోచించకుండా చేసేవాళ్ళు. నేనెన్ని రోజులు వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి నా మీద ప్రేమతో చేస్తున్నారనుకున్నా కానీ ఇప్పుడే వాళ్ళు నా పవర్స్ కి కట్టుబడి వేరే దారి లెక్క చేస్తున్నారని అర్థమైందని బాధపడతాడు. మరోవైపు జాన్వరి కూడా శామ్ కి తన ట్విన్ బ్రదర్ తనకన్నా ఒక్క నిమిషం పెద్దవాడని అతను ఎగ్జామ్స్ లో చీట్ చేసి పాస్ అవుతాడని చెప్తూ ఫ్యూచర్ లో వీడే మా దేశానికి రాజవుతాడని తలుచుకుంటేనే భయమేస్తుందని తన గురించి చెప్తూ ఉంటుంది. అవును నీ సిస్టర్ కూడా ఇలానైనా ఏంటి అని జాన్వరి అడిగినందుకు లేదు మా అక్క నిజంగానే అన్నిట్లోనూ ఫస్ట్ అని మన శామ్ అంటుంది. నెక్స్ట్ డే జేమ్స్ వాళ్ళందరికీ వాళ్ళ సూపర్ పవర్స్ ని ఎలా పర్ఫెక్ట్ గా యూస్ చేయాలో నేర్పించడానికి వాళ్ళకి విడివిడిగా ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఫస్ట్ మన సమంతాని చుట్టూ చాలా స్పీకర్స్ ఉన్న ఒక రూమ్ కి తీసుకువెళ్లి ఆ స్పీకర్స్ అన్ని ఆన్ చేసి వీటిలో ఒకదానిలో మాత్రం ఓ చిన్న పిల్లాడు క్రిస్మస్ కి ఏ గిఫ్ట్ కావాలో శాంటా దగ్గర చెప్తుంటాడు. ఈ ఆడియోస్ అన్నిటి మీద ఫోకస్ చేసి ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడో తెలుసుకొని అంటాడు. కానీ శామ్ అన్ని కాన్వర్సేషన్స్ కి మధ్య ఆ ఒక్క సౌండ్ ని ఎలా ఐడెంటిఫై చేయడమో తెలియక బాగా పిచ్చెక్కిపోతుంది. ఆ తరువాత జేమ్స్ టూమాని చార్లీ అనే ఒక కోపిష్టి డాగ్ దగ్గరికి తీసుకువెళ్లి నువ్వేం చెప్పినా మనుషులే ఎలా వింటారు అలానే నీ కమెంట్స్ ని ఇక్కు కూడా ఫాలో అయ్యేటట్టు చేయని అంటాడు. ఇంకా రొక్సానా ఇన్విజిబుల్ పవర్స్ ఉన్న ఇన్విజిబుల్ అవ్వలేక కష్టపడుతుంది కదా కాబట్టి తనకి ఒక్క సెకండ్ బలంగా మంచు పడుతున్నట్టు నెక్స్ట్ సెకండ్ ఏదో ఎడారిలో ఉన్నట్టు వేడి తగిలేలా టెంపరేచర్ మారుస్తూనే ఉంటారు. ట్రైనింగ్ లో ఇంత టార్చర్ చేస్తున్నా ఇప్పుడు రొక్సానా అడిగి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటో తెలుసా? జేమ్స్ నేను ఇన్విజిబుల్ అయితే టాన్ అవ్వనా అని అడుగుతుంది. మరోపక్క మన మాథ్యూకి ఇన్సెక్ట్స్ తో కమ్యూనికేట్ అయి కొన్ని వస్తువుల్ని లిఫ్ట్ చేయించడం మీద ట్రైనింగ్ జరుగుతుంది. అలాగే జేమ్స్ జాన్వరిని ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ తనకి ఆనా అనే ఇంకో సీక్రెట్ సొసైటీ మెంబర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఆనా సూపర్ పవర్ ఏమో అండర్ వాటర్ లో కూడా నార్మల్ గా బ్రీత్ చేయగలగడం. నువ్వు వెళ్ళి తన పవర్ ని స్టీల్ చేసి యూస్ చేయడం నేర్చుకో అని అంటాడు. అది విన్న జాన్వరి కానీ నాకు స్విమ్మింగ్ రాదు అందులోనూ నీళ్ళంటే చాలా భయం నేనిది చేయలేనని చెప్పిన మరుక్షణం జేమ్స్ తనని నీటిలోకి తోసిస్తాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళంతా భోంచేస్తున్నప్పుడు శామ్ తన ఫుడ్ ని స్మెల్ చేసి ఆగండి ఈ స్మెల్ ఎందుకో చాలా తేడాగా ఉందని అంటే వెనక నుంచి జేమ్స్ వచ్చి వెరీ గుడ్ నీ సెన్స్ ఆఫ్ స్మెల్ ని ట్రైన్ చేయడానికి నీ లంచ్ లో మాత్రం పాయిజన్ కలిపామని తేలిగ్గా చెప్తాడు. దాంతో జాన్వరి తన ప్లేట్ లో ఉన్న ఆపిల్ తీసి శామ్ కి ఇస్తుంది. ఆ రోజు రాత్రి శామ్ తన బెస్ట్ ఫ్రెండ్ మైక్ కి కాల్ చేస్తుంది. మైక్ తన దగ్గర నేను మన కాన్సర్ట్ కి పాంప్లెట్ సిద్ధం చేస్తున్నాను నువ్వెలా ఉన్నావు నీ సమ్మర్ స్కూల్ ఎలా వెళ్తుందని అడుగుతాడు. నేను ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నానని శామ్ అన్నందుకు నువ్వు స్కూల్ ని ఎంజాయ్ చేస్తున్నావా అసలు ఏం నేర్పిస్తున్నారు అక్కడ అని మైక్ అడిగితే శామ్ నిజం చెప్పలేక అబద్ధం చెప్పడం ఇష్టం లేక నేను వెళ్ళాలని కాల్ కట్ చేసిస్తుంది. దాంతో మైక్ సాడ్ అవడం చూసిన మైక్ వాళ్ళ నాన్న వాళ్ళు రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు వాళ్ళ ప్రపంచం వేరు మన ప్రపంచం వేరు ఏదో ఒక రోజు ప్రిన్సెస్ సమంత కూడా అది అర్థం చేసుకుని నిన్ను దూరం పెడుతుంది మైక్ అర్థం చేసుకో అని అంటాడు. దానికి మైక్ శామ్ అలా కాదు నాన్న తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. తరువాత రోజు శామ్ జేమ్స్ పిలిచాడని అతన్ని కలవడానికి వెళ్తుంది. కానీ తీరా చూస్తే ఆ రూమ్ లో ఉన్నది తన అమ్మ క్యాథరిన్. అమ్మ మీరిక్కడేం చేస్తున్నారని శామ్ అనేలోగా క్యాథరిన్ తన టెలిపోర్టేషన్ పవర్స్ యూస్ చేసి శామ్ ని వాళ్ళ ప్యాలెస్ లో ఉన్న తన ఆఫీస్ కి తీసుకువెళ్తుంది. మీ సూపర్ పవర్ యాక్చువల్లీ టెలిపోర్టేషన్ అని శామ్ ఆశ్చర్యపోయినప్పుడు అవును అదొదులు కానీ జేమ్స్ నువ్వు నీ పవర్స్ ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతున్నావని చెప్పాడు. అందుకే నీతో మాట్లాడి నీకు సీక్రెట్ చెప్దామని ఇక్కడికి వచ్చానని
అని చెప్తూ అక్కడున్న ఒక బటన్ ప్రెస్ చేసి ఏదో ఒక పాస్వర్డ్ చెప్పగాని కింద నుంచి ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ అయి శామ్ కూర్చునున్న చైర్ తో సహా వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ లోకి దిగుతారు. మన ఇంటికి కింద ఇలాంటి ఒక ప్లేస్ ఉందని శామ్ నమ్మలేకపోతుంటే ఇదే సీక్రెట్ సొసైటీ హెడ్ క్వార్టర్స్. ఇక్కడికి యూజువల్లీ ట్రైనింగ్ పాస్ అవ్వనిదే ఎవరిని తీసుకురాకూడదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను శామ్, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నాతో రా అని ఆ సీక్రెట్ సొసైటీలో దొంగపోయిన ఎన్నో అరుదైన వెపన్స్ ని కలెక్ట్ చేసి డిస్ప్లే చేసి ఉంటారు. క్యాథరిన్ అవన్నిటిని శామ్ కి ఇంట్రొడ్యూస్ చేస్తూ వస్తుంది. వాటిలో డిఎన్ఏ బేస్డ్ నానో డివైస్ ఒకటి ఉంటుంది. అంటే ఇందులో ఎవరిదైనా డిఎన్ఏ సెట్ చేస్తే ఆ డివైస్ వాళ్ళని మాత్రం స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి అందులోకి లాక్కుంటుంది. సో ఎవరిని కావాలంటే వాళ్ళని ఈజీగా లాక్ చేయొచ్చని చెప్తుంది. అలా ఆ ప్లేస్ లో చాలా మంది ఫోటోస్ ఫ్రేమ్ అయి ఉండడం చూసిన శామ్ వీళ్ళంతా ఎవరని అడిగితే వీళ్ళంతా మనలాని సీక్రెట్ సొసైటీలో పనిచేసిన సెకండ్ బాండ్ రాయల్స్ అని క్యాథరిన్ అంటుంది. ఆ టైంలో ఒక్క ఫోటో ఫ్రేమ్ మాత్రం ఖాళీగా ఉండడం చూసిన సమంత దాని గురించి అడిగినందుకు క్యాథరిన్ అతను కూడా ఒకప్పుడు ఈ సొసైటీకి చెందినవాడే, కానీ తరువాత మాకు ద్రోహం చేశాడు. ఈ పవర్స్ ఉన్నది సమస్య వచ్చినప్పుడు మనల్ని మన దేశాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మాత్రమే శామ్, రూల్ చేయడానికి కాదని అంటూ శామ్ కి తన పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో అడ్వైస్ ఇస్తుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడాక క్లారిటీ వచ్చిన శామ్ నెక్స్ట్ సీన్ లో ఆ స్పీకర్స్ నుంచి వచ్చే ప్రతి సౌండ్ ని తన మైండ్ లో సెపరేట్ గా ట్యూన్ చేసి ఒక్కో స్పీకర్ లో ఎవరెవరు ఏమేం మాట్లాడుతున్నారో మొత్తం సరిగ్గా చెప్తుంది. మరోవైపు మాథ్యూ కూడా ఇన్సెక్ట్స్ తో నాచురలీ కమ్యూనికేట్ అయి వాటిని బాగా ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుంటాడు. ఇటు జాన్వరి కూడా ఆనా అండర్ వాటర్ ట్రిక్స్ ని ఫుల్ గా నేర్చుకుని ఓవరాల్ గా చాలా ఇంప్రూవ్ అవుతుంది. టూమా కూడా ఎప్పట్లానే క్లాస్ కి రెడీ అయి వస్తాడు. కానీ టీచర్ జేమ్స్ అతని దగ్గర ఈ రోజు నీ క్లాస్ లేదు, చార్లీ ఏదో తినకూడనిది తినడం వల్ల అతని హెల్త్ బాలేదని చెప్తాడు. స్టార్టింగ్ లో ఆ డాగిని చూడగానే చిరాకు పడిన మన టూమా ట్రైనింగ్ లో ఎక్కువ రోజులు చార్లీతో స్పెండ్ చేయడం వల్ల ఇప్పుడు నిజంగానే దాని గురించి కేర్ చేయడం మొదలు పెట్టాడు. సో వెంటనే చార్లీకి ఏమైందో ఏమో అని వెతుకుతూ పరిగెడతాడు. ప్రస్తుతం రొక్సానా ఒక్కతే తన టాస్క్ ని ఇంకా కంప్లీట్ చేయలేకపోతుంది. నేను ఇన్విజిబుల్ అవ్వలేనని తను నమ్మకం వదిలేసినప్పుడు జేమ్స్ ఇట్స్ ఓకే, నువ్వు కూడా ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నీ మొబైల్ వాడడం ఆపేశావు. ఈ పాటికి నీ ఫ్యాన్స్ నిన్ను చాలా మిస్ అవుతూ ఉంటారు. ఒక పని చేద్దాం, ఇప్పుడే లైవ్ వెళ్దాం. మేకప్ లేకుండా చెమటతో నిండిపోయిన నిన్ను వాళ్ళు కూడా చూసి సంతోషపడతారని చెప్తూ రొక్సానా వద్దని ఎంత అరుస్తున్నా వినిపించుకోకుండా లైవ్ కి 3, 2, 1 అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిస్తాడు. అంతే, భయంతో రొక్సానా వెంటనే ఇన్విజిబుల్ అయిపోతుంది. అండ్ ఇలా లాస్ట్ గా తను కూడా ఈ టాస్క్ ని కంప్లీట్ చేస్తుంది. ఇంకేంటి, రోజు రోజుకి వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళ సూపర్ పవర్స్ ఇంకా స్కిల్స్ ని వేరే లెవెల్ కి పెంచుకుంటారు. ఇలా మైక్ ఇంకా శామ్ ఒక కాన్సర్ట్ చేయబోతున్నారని చెప్పాను కదా, ఆ డే కూడా వచ్చేస్తుంది. ఆ రోజు రాత్రి శామ్ తను నిద్రపోతున్నట్టు పిల్లోస్ సెట్ చేసి బెడ్ మీద ఈ గురక పెట్టేటట్టు ఫోన్ లో ఒక ఆడియో ప్లే చేసి పెట్టి మైక్ తో కాన్సర్ట్ జరిగే ప్లేస్ కి వెళ్దామని సిద్ధపడుతుంది. కానీ అదే టైంలో సడన్ గా వీళ్ళు స్టే చేస్తున్న బిల్డింగ్ మొత్తం ఎమర్జెన్సీ అలారం కొడుతుంది. దాంతో వెంటనే వీళ్ళంతా రెడీ అయి జేమ్స్ తో ఒక వ్యాన్ ఎక్కుతారు. మ్యూజియం లో ఒక దొంగతనం జరగబోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని ఆపడం కోసమే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇదే అఫీషియలీ మీ ఫస్ట్ మిషన్, సరిగ్గా చేయండి అని చెప్పడంతో వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు. వీళ్ళ ఐదుగురు ఆ మ్యూజియం ని చేరుకున్నాక దొంగపోతుందని చెప్పిన ఆ ఆబ్జెక్ట్ సేఫ్ గా ఉండడం చూసి రిలాక్స్ అవుతారు. ఆ సమయంలో మన శామ్ కి తన సూపర్ సెన్సెస్ ద్వారా బ్యాక్ డోర్ వైపుగా దొంగ పరిగెడుతున్నాడని తెలిసి మిగతా వాళ్ళందరినీ అక్కడే ఉండమని చెప్పి తను మాత్రం ఆ దొంగని చేసి చేయడానికి వెళ్లిపోతుంది. అయినా విషయం తెలియని మిగతా నలుగురు తను ఎందుకు పరిగెడుతుందో అర్థం కాక శామ్ వెనకాలే ఫాలో అవుతారు. ఇక్కడ చాలా కష్టపడి వీళ్ళు ఇక్కడ ఆ దొంగని కొట్టి పట్టుకునేసరికి అక్కడ మ్యూజియం లో ఇంకో దొంగ దొంగతనం చేసి ఆ వస్తువుని తీసుకువెళ్లిపోయి ఉంటాడు. దాంతో ఇంత పెద్ద పొరపాటు చేసేసామే అని వీళ్ళంతా కంగారు పడుతుండగా జేమ్స్ అక్కడికొచ్చి ఇది నిజమైన దొంగతనం కాదు, మీకు పెట్టిన ఒక టెస్ట్, కానీ ఇందులో మీరు ఫెయిల్ అయిపోయారు. మీ మధ్య టీం వర్క్ కోఆర్డినేషన్ ఏం లేదు, ఇన్ని రోజుల ట్రైనింగ్ వేస్ట్ అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు శామ్ బెస్ట్ ఫ్రెండ్ మైక్ వాళ్ళ కాన్సర్ట్ జరగాల్సిన ఆ ప్లేస్ కి వెళ్లి అక్కడ శామ్ కోసం చాలా సేపు వెయిట్ చేస్తాడు. కానీ తను ఫోన్ చేసినా తీయకపోయేసరికి ఇక తను రాదని అర్థం చేసుకుని బాధగా ఇంటికి తిరిగి వెళ్లిపోయి ఉంటాడు. శామ్ మైక్ కి కాల్ చేసి తను రాలేకపోయినందుకు సారీ చెప్తుంది. అప్పుడు మైక్ నువ్వెందుకు రాలేదు, ఎక్కడికి వెళ్ళావో అదేనా చెప్తావా అని అడుగుతాడు. కానీ శామ్ నిజం చెప్పకూడదు కదా, కాబట్టి మైక్ అప్సెట్ అవుతాడు. ఆ రోజు వీళ్ళ ఐదుగురు ఒకవేళ మనం ట్రైనింగ్ లో ఫెయిల్ అయితే మన మెమరీ అరెస్ట్ చేసి ఈ సీక్రెట్ సొసైటీ నుంచి బయటకు పంపించేస్తారు కదా అని మాట్లాడుతుండగా ఇంట్రోవర్ట్ అయిన మాథ్యూ వాళ్ళ దగ్గర నాకు మిమ్మల్ని మర్చిపోవాలని లేదు, మీరు నలుగురే నా లైఫ్ లో నాకు దొరికిన మొట్టమొదటి ఫ్రెండ్స్, మిమ్మల్ని కూడా మర్చిపోతే నేను మళ్ళీ ఒంటరి వాడిని అయిపోతానని చెప్పి బాధపడతాడు. అది విన్న శామ్ సరే బాధపడుకో, ఎలాగో రేపు ట్రైనింగ్ లేదు కాబట్టి మనం ఐదుగురం బయటకు వెళ్లి మన సమ్మర్ వెకేషన్ లో ఒక్క రోజునైనా బాగా ఎంజాయ్ చేద్దామని చెప్తుంది. తన ఐడియా నచ్చి మిగతా వాళ్ళందరూ కూడా దానికి ఒప్పుకుంటారు. అండ్ ప్లాన్ చేసినట్టే ఆ రోజు మొత్తాన్ని బీచ్ కు వెళ్లి ఆడుకుంటూ చాలా సరదాగా గడుపుతారు. ఇలా ఆడుకుంటున్నప్పుడు శామ్ వాళ్ళని వాళ్ళ అక్క కొరనేషన్ సెరమనీకి రమ్మని పిలుస్తుంది. వీళ్ళు కూడా దానికి ఎక్సైటెడ్ గా ఓకే చెప్పి
చెప్పి వీళ్ళ సమ్మర్ స్కూల్ కి తిరిగి వెళ్తుండగా మాటలో మాటగా జాన్వరి శామ్ దగ్గర మనం ఇంత క్లోజ్ అయ్యాం, కానీ ఆఖరికి నేను మీ ప్యాలెస్ చూడకుండానే తిరిగి వెళ్లిపోతున్నానని అంటుంది. ఇది విన్న శామ్ ఈ మాత్రం దానికి ఎందుకు అప్సెట్ అవుతున్నావు, రా నిన్నెన్నో తీసుకువెళ్తానని చెప్పి జాన్వరిని ప్యాలెస్ కి తీసుకువెళ్తుంది. కానీ అక్కడ సెక్యూరిటీ బాగా స్ట్రిక్ట్ గా ఉండడంతో ఏం చేద్దామా అని ఆలోచించిన శామ్ వాళ్ళమ్మ తనని సీక్రెట్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ కి తీసుకువెళ్లేటందుకు ఒక పాస్వర్డ్ చెప్పుంటుంది కదా, ఆ పాస్వర్డ్ యూస్ చేసి రహస్యంగా జాన్వరిని లోపలికి తీసుకువెళ్తుంది. వీళ్ళు డైరెక్ట్ గా పైన శామ్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసే చోటుకి వెళ్తారు. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, అందుకే మా నాన్న ఈ టవర్ ని నా మ్యూజిక్ స్టూడియోగా మార్చేశాడని తన చైల్డ్హుడ్ మెమరీస్ అని చెప్తూ ఉంటుంది. ఇలా వీళ్ళిక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్న టైంకి సరిగ్గా అక్కడికి మైక్ వస్తాడు. ఇలా శామ్ అతన్ని మర్చిపోయి తన కొత్త ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండడం చూసి అతనికి బాధ అనిపిస్తుంది. సో మైక్ అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. ఇది చూసిన సమంత వెంటనే అతన్ని ఫాలో అయి, ఆగు మైక్, ఐఎమ్ సారీ, నేను ఆ రోజు కాన్సర్ట్ కి రాలేకపోయాను, నేను కావాలని చేయలేదని చెప్తూ ఉంటుంది. కానీ మైక్ తనని మధ్యలోనే ఆపి, ఇట్స్ ఓకే ప్రిన్సెస్, మీరు నాలాంటి కామనర్ కి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, మీ కొత్త ప్రిన్సెస్ ఫ్రెండ్ అక్కడ మీకోసం వెయిట్ చేస్తుంది, వెళ్ళండి చెప్పి హర్ట్ అయి వెళ్లిపోతాడు. అక్కడ నుంచి శామ్ ఇంకా జాన్వరి సమ్మర్ స్కూల్ కి తిరిగి వెళ్తుంటే సడన్ గా జైలు నుంచి తప్పించుకున్న ఆ విల్లన్ అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిపై దాడి చేస్తాడు. అట్ ద సేమ్ టైం బయటకు వస్తున్న టూమా, మాథ్యూ ఇంకా రొక్సానా ఇది చూసి వెంటనే శామ్ ఇంకా జాన్వరికి హెల్ప్ చేయడానికి ఆ విల్లన్ తో ఫైట్ చేయడం మొదలు పెడతారు. కానీ వీళ్ళ ఐదుగురి సూపర్ పవర్స్ కన్నా ఆ వ్యక్తి టెలికనెసిస్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. వీళ్ళ ఐదుగురు ఆ విల్లన్ చేతిలో ఓడిపోతారన్న టైం కి సరిగ్గా జేమ్స్ అక్కడికి వస్తాడు. దాంతో ఆ విల్లన్ శామ్ ని చూసి మనం మళ్ళీ కలుద్దాం స్నోఫ్లేక్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఏం జరిగిందో వీళ్ళందరూ చెప్పడం విన్న జేమ్స్ వెంటనే వాళ్ళందరినీ తమ రూమ్స్ కి వెళ్లిపోమని చెప్పినప్పుడు శామ్ అతని దగ్గర ఆ వ్యక్తి నన్ను స్నోఫ్లేక్ అని పిలిచాడు, ఈ నిక్ నేమ్ మా నాన్నకి మాత్రమే తెలుసని చెప్పి జేమ్స్ వద్దని చెప్పినా కూడా వినకుండా విల్లన్ ని ఫాలో అవుతుంది. దాంతో తనకేమైపోతుందో అని భయపడి జేమ్స్ కూడా తన వెనకాలే పరిగెడతాడు. శామ్ తన పవర్ తో విల్లన్ ఎక్కడున్నాడో తెలుసుకుని ఆ డైరెక్షన్ లో ఫాస్ట్ గా వెళ్తుంది. ఎవరు నువ్వు, నీకు ఆ నిక్ నేమ్ ఎలా తెలుసని అడుగుతూ అతనితో ఫైట్ చేస్తుండగా జేమ్స్ కూడా ఆ చోటుని చేరుకుంటాడు. శామ్ ని కాపాడడం కోసం వెంటనే ఆరుగురుగా విడిపోయి జేమ్స్ ఆ విల్లన్ ని అన్ని డైరెక్షన్స్ నుంచి సరౌండ్ చేసి అటాక్ చేయడం మొదలు పెడతాడు. అయినా అప్పటికే విల్లన్ ఆ ఆరుగురిలో ఒరిజినల్ జేమ్స్ ఎవరో కనిపెట్టి అతన్ని అటాక్ చేసి జేమ్స్ ని బలంగా గాయపరుస్తాడు. ఆ తరువాత అతను శామ్ ని పట్టుకుని, నేనెవరో నువ్వు ఇంకా గుర్తుపట్టలేదా స్నోఫ్లేక్, నేను నీ ఫేవరెట్ అంకుల్ నని చెప్పి తనని చంపేస్తాడన్న టైంకి సరిగ్గా జాన్వరి అక్కడికి వచ్చి అతని పవర్ ని స్టీల్ చేసి టెలికనెసిస్ తో ఆ విల్లన్ ని దూరంగా విసిరేసి శామ్ ని కాపాడుతుంది. అలాగే వీళ్ళ విల్లన్ ని కూడా అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో శామ్ క్యాథరిన్ దగ్గరికి వెళ్లి, అతను నా ఫేవరెట్ అంకుల్ అని చెప్పాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ఆ వ్యక్తి ఎవరని అడుగుతుంది. దాంతో క్యాథరిన్ కూడా ఇక నిజం దాచడంలో అర్థం లేదని శామ్ దగ్గర, నిన్ను అటాక్ చేసింది ఇంకెవరో కాదు, మీ నాన్న వాళ్ళ తమ్ముడు ఎడ్మండ్, మీ నాన్న ప్లేన్ క్రాష్ లో యాక్సిడెంటల్ గా చనిపోలేదు, రాజవ్వాలన్న ఆశతో ఎడ్మండ్ తన టెలికనెసిస్ పవర్ వాడి ఆ రోజు ఆ ప్లేన్ క్రాష్ అయ్యేలా చేసి మీ నాన్నని చంపేశాడు, అందుకే నేను అతన్ని అరెస్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు జైల్లో పెట్టానని చెప్తుంది. ఇదంతా విని షాక్ అయిన శామ్ జైల్లో ఉన్న ఎడ్మండ్ ని కలవడానికి వెళ్తుంది. యాక్చువల్లీ విల్లన్ ఎడ్మండ్ ఉన్నాడు కదా, అతను కూడా అచ్చం శామ్ లాని ప్రజలు రాయల్ ఫ్యామిలీ కింద కాకుండా అందరూ సమానంగా ఉండాలని అనుకునేవాడు. ప్రజలకి ఫ్రీడమ్ ఇవ్వమని అతను వాళ్ళ అన్నయ్య అంటే శామ్ వాళ్ళ నాన్నకి ఎన్నోసార్లు చెప్పాడు. అయినా ప్రతిసారి శామ్ వాళ్ళ నాన్న దానికిది సరైన సమయం కాదు, రూల్స్ ప్రకారం అన్ని ఒక్కొక్కటిగా చేయాలని చెప్పడంతో వెయిట్ చేసి విరక్తి కలిగిన ఎడ్మండ్ తనే స్వయంగా రాజై తాను అనుకున్నది సాధించాలనుకున్నాడు. అందుకే శామ్ వాళ్ళ నాన్నని చంపేశాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ విషయం తెలుసుకున్న శామ్ వాళ్ళ అమ్మ అతన్ని అరెస్ట్ చేసి తన దేశానికి రానయ్యింది. నువ్వు కూడా అచ్చం నాలాంటి దానివే సమంత, నేను మా అన్నయ్యని హేట్ చేసినట్టు నువ్వు మీ అక్కని హేట్ చేస్తున్నావు కదా, మనమిద్దరం ఆల్మోస్ట్ సేమేనని విలన్ చెప్తాడు. అది విన్న శామ్, మీ కోరిక సరైనదే, కానీ మీరు ఎంచుకున్న మార్గం తప్పని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మన హీరోయిన్ శామ్ ఎప్పుడూ తన అక్కతో గొడవ పడ్డా తనని ఎప్పుడూ హేట్ చేయలేదు. విలన్ తో ఈ కాన్వర్సేషన్ తరువాత తను వెంటనే ఎలనోర్ ని వెళ్లి కలిసి ఏడుస్తూ, నేను ఎన్ని రోజులు నీతో రూట్ గా బిహేవ్ చేసినందుకు సారీ అని చెప్తుంది. అప్పుడు ఎలనోర్ తన దగ్గర, యాక్చువల్లీ క్వీన్ గా ఉండడం అంత ఈజీ అయిన పని కాదు శామ్, నాన్న చనిపోయినప్పుడు నువ్వు చాలా చిన్నదానివి, నేను ఈ రాయల్ ఫ్యామిలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా నువ్వు ఫ్రీగా పెరగాలనుకున్నాను, అందుకే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఒక పర్ఫెక్ట్ ప్రిన్సెస్ అయ్యానని చెప్తుంది. తన అక్క ప్రేమ అర్థం చేసుకున్న శామ్ ఎలనోర్ ని హక్ చేసుకుంటుంది. ఆ తరువాత శామ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న జేమ్స్ ని కలిసి, నా వల్లే మీరెంత ఇంజ్యూర్ అయ్యారు, మీరు చెప్తున్నా వినిపించుకోకుండా నేను ఆ రోజు వెళ్ళాను, ఐఎమ్ సారీ అని క్షమాపణ అడుగుతుంది. జేమ్స్ కూడా ఏం పర్వాలేదులే, నువ్వు ఎక్కువ గిల్టీగా ఫీల్ అవ్వకని తనని ఓదరుస్తాడు. అండ్ ఫైనల్ గా ఎలనోర్ కొరనేషన్ డే వస్తుంది. వరల్డ్ లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ రాయల్ ఫ్యామిలీస్ అక్కడికి వస్తారు. దానికి తగినట్టు ఈ సెరమనీ మొత్తం చాలా గ్రాండ్ గా అరేంజ్ చేసి ఉంటారు. అలాగే శామ్ కి మాట ఇచ్చినట్టు తన ఫ్రెండ్స్ అయిన టూమా, రొక్సానా ఇంకా మాథ్యూ కూడా అక్కడికి వస్తారు. వీళ్ళ ముగ్గురు అక్కడ స్నాక్స్ తింటూ ఆ పార్టీ ఎంజాయ్ చేస్తున్నప్పుడు టూమా ఏదో ఆటకి సరదాగా ఒక అమ్మాయి మీద తన పవర్ వాడాలని ట్రై చేస్తాడు. కానీ అది
వర్క్ అవ్వకపోయేసరికి ఆలోచించి ఈ జనవరి మళ్ళీ నా పవర్ స్టీల్ చేసినట్టుంది, ఎక్కడికి వెళ్ళింది తను అని అడుగుతాడు. అప్పుడే మనకి టూమా పవర్ దొంగిలించిన జనవరి శామ్ తనని ప్యాలెస్ లోకి తీసుకొచ్చినప్పుడు ఒక పాస్వర్డ్ యూస్ చేసి ఉంటుంది కదా, దాన్ని ఉపయోగించి అండర్ గ్రౌండ్ లో ఉన్న సీక్రెట్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తూ ఉంటుంది. తీరా చూస్తే టూమా పవర్ వాడి కాపలాకున్న సెక్యూరిటీ గార్డ్ దగ్గర విలన్ లాక్ అయి ఉన్న సెల్ డోర్ ఓపెన్ చేయమని చెప్తుంది. అతను కూడా చెప్పింది చేస్తాడు. అండ్ ఇక్కడే ఈ సినిమాలో ఒక అల్టిమేట్ ట్విస్ట్, అదేంటంటే స్టార్టింగ్ నుంచి విలన్ కి జైల్లో నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఎవరో హెల్ప్ చేశారు కదా, అది ఇంకెవరో కాదు జనవరియే. తనే అతని పార్ట్నర్. ఇతన్ని రిలీజ్ చేశాక నెక్స్ట్ తను మాథ్యూ, టూమా ఇంకా రొక్సానాని సెల్లో బంధిస్తుంది. బట్ లక్కీలీ అప్పటికే మాథ్యూ ఇక్కడ జరిగిందల్లా శామ్ కి తెలియపరచమని ఒక బీని పంపించుంటాడు. సో శామ్ కి జనవరి ఇంకా విలన్ కలిసి పనిచేస్తున్నారని తెలిసిపోతుంది. తన సూపర్ సెన్సెస్ తో జనవరి తనని పట్టుకోవడానికి ఇక్కడికి వస్తుందని తెలుసుకున్న శామ్ హెల్ప్ కోసం వెంటనే మైక్ దగ్గరికి వెళ్తుంది. అయినా తన మీద కోపంగా ఉన్న మైక్ డోర్ తెరవకపోయేసరికి వేరే దారి లేక శామ్ ఈ సీక్రెట్ సొసైటీ తనకున్న సూపర్ పవర్స్ అని మొత్తం నిజమంతా చెప్పి అతని దగ్గర హెల్ప్ అడుగుతుంది. ఒక్క నిమిషం తనేం చెప్తుందో మైక్ కి అర్థం కాకపోయినా అతని బెస్ట్ ఫ్రెండ్ ఆపదలో ఉందని రియలైజ్ వెంటనే సహాయం చేయడానికి వెళ్తాడు. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ గా అటు ఎలెనర్ కొరనేషన్ సెరమనీ కూడా స్టార్ట్ అవుతుంది. మరో పక్క జనవరి శామ్ ఒక రూమ్ లోకి పరిగెట్టడం చూసి వెనకాలే వెళ్లి తనని కనిపెట్టేస్తుంది. అప్పుడు సమంత నువ్వెందుకు ఎడ్మండ్ కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నావని అడుగుతుంది. ఎందుకంటే చాలా సింపుల్, నేను ఇప్పుడు ఎడ్మండ్ కి హెల్ప్ చేస్తే అతను నా బ్రదర్ ని చంపడానికి నాకు హెల్ప్ చేస్తాడు. నా ట్విన్ బ్రదర్ చనిపోతే నేను నా దేశానికి రానినవ్వచ్చు. ఇదే మా ఇద్దరి మధ్య డీల్ అని. అది మాత్రం కాదు, ప్రస్తుతం ఎడ్మండ్ మనం సీక్రెట్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ లో చూసాం కదా, ఆ DNA బేస్డ్ నానో డివైస్, దానితో ఈ సెరమనీకి వచ్చిన ప్రపంచంలో ఉన్న రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపాలనుకుంటున్నాడని వాళ్ళ ప్లాన్ మొత్తం గురించి చెప్తుంది. వీళ్ళకి కావాల్సింది తెలుసుకున్న వెంటనే వెనక నుంచి మైక్ జనవరి తలపై కొట్టి తన స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆ తరువాత శామ్ ఇంకా మైక్ కలిసి వెళ్లి సెల్లో ఉన్న తన ఫ్రెండ్స్ ని కాపాడుతారు. తను వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ లో ఉండాల్సిన DNA బేస్డ్ నానో డివైస్ మిస్ అయిందని చెప్పి ఈ డివైస్ తో రాయల్ ఫ్యామిలీ జీన్స్ ని మాత్రం సెపరేట్ గా టార్గెట్ చేసి విలన్ ఇక్కడున్న వాళ్ళందరినీ చంపబోతున్నాడని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. విషయం తెలుసుకున్న అందరూ ఏం చేయాలో తెలియక షాక్ అవుతారు. లైక్ వీళ్ళ టీచర్ జేమ్స్ ఏమో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. సీక్రెట్ సొసైటీకి లీడర్ అయిన క్యాథరిన్ కొరనేషన్ సెరమనీలో ఉంది. సో ఎవరికి చెప్పాలో తెలియక తికమక పడుతూ ఆఖరికి ఇన్ని రోజుల మన ట్రైనింగ్ ని యూజ్ చేయాల్సిన టైం వచ్చేసింది, మనమే వెళ్లి ఈ మిషన్ ని కంప్లీట్ చేద్దామని శామ్ చెప్తుంది. ఇంకోవైపు ఆ విలన్ ఎడ్మండ్ అందరినీ చంపడానికి ఆ డివైస్ ఇంకా పవర్ఫుల్ అయిన బాంబ్స్ ని ఆ ప్యాలెస్ చుట్టూ సెట్ చేస్తూ ఉంటాడు. విలన్ టెలికైనసిస్ చాలా పవర్ఫుల్ కాబట్టి అతన్ని ఎదిరించి గెలవడం కష్టమని ఆలోచించిన మాథ్యూ ఈ సూపర్ పవర్స్ ని బ్లాక్ చేసే కాలర్ ఉంది కదా, ఎలా అయినా అది అతనికి వేద్దామని అంటాడు. కానీ శామ్ అది చాలా కష్టం. ఇంకా బెటర్ ఏంటంటే ఆ కాలర్స్ ని ఒక రూమ్ నలుమూలలా సెట్ చేసి ఈ ట్రాప్ లోకి ఆ విలన్ ని రప్పించి పట్టుకుందామని చెప్తుంది. అలాగే ఐదుగురు వాళ్ళు వేసిన ప్లాన్ ప్రకారం విలన్ ఉన్న ప్లేస్ కి వెళ్లి తమ తమ సూపర్ పవర్స్ ని వాడి అతన్ని అన్ని వైపుల నుంచి అటాక్ చేసి అలా ఫైట్ చేస్తూ అతన్ని శామ్ మ్యూజిక్ స్టూడియోకి తీసుకొచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ మైక్ వాళ్ళు చెప్పినట్టు ఆ కాలర్స్ తో ట్రాప్ ని సెట్ చేసి ఉంటాడు. సో ఎడ్మండ్ రాగానే అవి యాక్టివేట్ చేసి అతని పవర్స్ పనిచేయనట్టు చేసేస్తారు. తరువాత మాథ్యూ ఆ DNA బేస్డ్ నానో టెక్నాలజీని రీప్రోగ్రామ్ చేసి వీళ్ళు సక్సెస్ఫుల్ గా విలన్ ని అందులో బంధిస్తారు. మరోవైపు ఎలాంటి ప్రమాదం లేకుండా ఎలెనర్ కొరనేషన్ కూడా పూర్తవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో క్యాథరిన్, టూమా, మాథ్యూ, రొక్సానా ఇంకా శామ్ కి కంగ్రాచులేషన్స్ చెప్పి మీరందరూ ట్రైనింగ్ లో పాస్ అయ్యారు, ఇకపై మీరందరూ ఈ సీక్రెట్ సొసైటీ మెంబర్సేనని చెప్పి వాళ్ళకి బ్యాడ్జెస్ ఇస్తుంది. ఈ సంతోషంలో టూమా హ్యాపీగా వెళ్లి చార్లీని హక్ చేసుకుని జేమ్స్ దగ్గర మీరు నాకు చార్లీ మీద ప్రాక్టీస్ చేయమని చెప్పి మంచి పని చేశారు, ఇప్పుడు అనిమల్స్ కూడా నా మాట వింటాయి చూడండి అని అన్నందుకు జేమ్స్ నీకొక నిజం చెప్పనా, నీ పవర్స్ మనుషుల మీద మాత్రమే పనిచేస్తుంది. చార్లీ నీ పవర్స్ వల్ల నీ మాట వినట్లేదు, నువ్వు నచ్చి నీ మీద ప్రేమతో వింటున్నాడని చెప్తాడు. అది విన్న టూమా చాలా సంతోషపడతాడు. నెక్స్ట్ సీన్ లో శామ్ వాళ్ళ అక్క ఎలెనర్ తనని కలిసి అమ్మా ఇకపై మన ఫ్యామిలీలో ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదని చెప్పి నీ సీక్రెట్ పవర్స్ గురించి చెప్పి నువ్వు నీ ఫ్రెండ్స్ కొరనేషన్ సెరమనీలో మా ప్రాణాలు కాపాడారన్న విషయం కూడా చెప్పింది. థ్యాంక్ యూ శామ్ అని అంటుంది. యాక్చువల్లీ ఎలెనర్ క్వీన్ అయ్యాక పాస్ చేసిన ఫస్ట్ రూల్ ఏంటో తెలుసా, వీళ్ళ దేశంలో ఇకపై రాయల్ ఫ్యామిలీతో పాటు పార్లమెంట్ కూడా ఉండబోతుందని. ఈ విషయం విన్న శామ్ సంతోషపడి తనని హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో వీళ్ళు నలుగురు జేమ్స్ తో కలిసి జనవరి ఎక్కడుందో ఆచూకీ తెలిసింది కాబట్టి తనని పట్టుకోవడానికి వాళ్ళ నెక్స్ట్ మిషన్ లో బయలుదేరుతున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.